చేయకపోతే లోపలికి వెళ్ళకపోతే మీరు ఏం చేస్తారు ఆపరేషన్స్? నోవే. అందుకని ఎక్స్ తప్పనిసరిగా ఉండాలి. ఎక్స్ లేకపోతే లోపలికి వెళ్ళలేం. అందుకనే బై డిఫాల్ట్గా లైన్ ఎక్స్ మీకు, ఎస్, లైన్ ఎక్స్ మీకు ఏమి ఇస్తుందంటే అదర్స్కి ఆర్ ఇస్తుంది, ఎక్స్ ఇచ్చిద్ది. గ్రూప్స్కి కూడా ఆర్ ఇస్తుంది, ఎక్స్ ఇస్తుంది. ఓనర్స్ కూడా ఆర్ డబుల్ ఎక్స్ ఫుల్ పర్మిషన్ ఇచ్చేస్తుంది అనమాట. ఆర్ డబుల్ ఎక్స్, ఆర్ ఎక్స్, ఆర్ ఎక్స్. ఏది? ఒక ఫోల్డర్కి ఎప్పుడు నువ్వు తయారు చేసిన వెంటనే బై డిఫాల్ట్ ద ఫోల్డర్ విల్ గెట్ దిస్ డిఫాల్ట్ పర్మిషన్స్. ఇది డిఫాల్ట్ పర్మిషన్ ఫర్ ద ఫోల్డర్. ఎవరిస్తారు? అది లైన్ ఎక్స్ ఇచ్చింది వీటికి ఇట్లా పర్మిషన్స్. మనం చేంజ్ చేయొచ్చా? చేసుకో. ఇక్కడ డబ్ల్యూ ఉంది, ఇక్కడ డబ్ల్యూ లేదు, పెట్టొచ్చా? వేసుకో, నో ప్రాబ్లం. ఎలాగా? ఏం లేదు, సిహెచ్ మోడ్ రాసి ఓ ప్లస్ డబ్ల్యూ రాసి ఫోల్డర్ వన్, అంతే, అయిపోయింది. సో ఇప్పుడు దీనివల్ల ఏమైంది? అదర్స్కి డబ్ల్యూ పర్మిషన్ యాడ్ అయింది. దేని మీద? ఫోల్డర్ వన్ మీద. అదర్స్ ఏమైనా చేసుకోవచ్చు ఈ ఫోల్డర్ వన్. డబ్ల్యూ పర్మిషన్ ఉంది. ఈ ఫోల్డర్ లోపల ఎన్ని ఫైల్స్ అయినా తయారు చేయొచ్చు, ఎన్ని ఫైల్స్ అయినా రీనేమ్ చేయొచ్చు, ఎన్ని ఫోల్డర్స్ అయినా తయారు చేయొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఎందుకు? డబ్ల్యూ యాక్సెస్ ఉంది కాబట్టి. అట్లా అదర్స్కి చాలా తెలివైన వాళ్ళు పొరపాటు చేసి ఏం చేశారంటే సిహెచ్ మోడ్ రాసి ఓ మైనస్ ఎక్స్ అన్నాడు, ఫోల్డర్ వన్ అన్నాడు, అంతే, అయిపోయింది ఇక. ఓహోహో, ఇక ఆ ఫైల్ని నువ్వు యాక్సెస్ చేయలేవు, చూసుకుంటా ఉండటం తప్పితే. ఓ మైనస్ ఎక్స్ అంటే అదే. అంటే కొంతమందికి నేను తీసేస్తా యాక్సెస్, అలాంటి వాళ్ళకి ఫోల్డర్ కనిపిస్తుంది కానీ మన ప్రాజెక్ట్లో ఫోల్డరే కనిపిస్తుంది. ప్రతిరోజు మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడల్లా, సర్వర్ ఓపెన్ చేసినప్పుడల్లా ఈ ఫోల్డర్ కనిపిస్తుంది కానీ నన్ను టచ్ చేయడానికి లేకుండా చేశాడు ఒక పర్సన్ అని అర్థం. నన్ను టచ్ చేయడంటే నువ్వు సీడీ కొట్టి ఫోల్డర్ వన్ అని టైప్ చేస్తే నువ్వు లోపలికి వెళ్ళలేవు. డినైడ్ అని వస్తుంది, యాక్సెస్ డినైడ్, పర్మిషన్ నాట్ పర్మిటెడ్, ఇట్లాంటివన్నీ వస్తాయి. ఎందుకు? నువ్వు ఆల్రెడీ ఇవ్వలేవు, ఎక్స్ ఇవ్వాలా. ఆ ఫోల్డర్కి అదర్స్కి ఎక్స్ ఇస్తే అదర్స్ కెన్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ ఫోల్డర్, అదర్ కెన్ ఏబుల్ టు గో టు ఇన్సైడ్ దిస్ ఫోల్డర్, అదర్వైజ్ అదర్స్ వెళ్ళలేరు. కాబట్టి సిడి కమాండ్నే ఎక్స్ అంటున్నాం ఇక్కడ. ఎక్కడ? ఫోల్డర్స్ కాన్సెప్ట్లో. అక్కడ ఎక్స్ వేరే, ఇక్కడ ఫోల్డర్ కాన్సెప్ట్లో వేరే అనమాట. ఇది నువ్వు చేయాల్సిన పని. ఓకే. సో దీనికోసం మనం ఆల్రెడీ నిన్న డిస్కషన్ చేసాం, కానీ మీకు అర్థమైందో లేదో అనే ఉద్దేశంతో మళ్ళీ మనం ఈరోజు డిస్కషన్ మళ్ళీ ఇదే చేయగలిగాం. సో దాని తర్వాత ఇప్పుడు మనం ఇదిగోండి దాని ఫోల్డర్స్ని చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఏడబ్ల్యూఎస్కి వెళ్ళిపోయి ఏడబ్ల్యూఎస్లో లాగిన్ అయిపోయి ఒక సర్వర్ తయారు చేసి ఆ సర్వర్లో మనం లాగిన్ అయిపోయి ఈ ఫోల్డర్స్ అనే కాన్సెప్ట్ కూడా చూద్దాం హ్యాండ్స్ ఆన్. ఓకే, అప్పుడు మీకు ఈజీగా అర్థమైంది. సో ఇక్కడ ఓన్లీ ఫోల్డర్సే, ఫైల్స్ కాదు. ఫైల్స్ గురించి అసలు మనం పట్టించుకోవట్లేదు, ఫోల్డర్సే. ఎంఎఫ్ కూడా వస్తుంది.
ఎస్ ఫ్రెండ్స్, ఈజ్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ ఫ్రెండ్స్? వినిపిస్తుందా? Yes, sir. యా, ఓకే. ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా లేదా? ఆర్ యూ అండర్స్టాండింగ్? Yes, sir. ఎస్ రైట్. సో ఇప్పుడు మనం సర్వర్ తయారు చేద్దాం. సర్వర్ తయారు చేసిన తర్వాత నెక్స్ట్ విషయాలు చూద్దాం. రైట్, ఓకే. ఆల్రెడీ ఓ సర్వర్ ఈజ్ రన్నింగ్ రైట్ నౌ. బహుశా అది నిన్నటి సర్వర్ అయి ఉండొచ్చు అనుకుంటా. ఐబిసి బ్యాంక్ ఎస్టర్డే సర్వర్ కాబట్టి మనం ఈ సర్వర్ని డిలీట్ చేసేసి టెర్మినేట్ చేసి మరొక సర్వర్ తీసుకుందాం, బెస్ట్గా ఉంటుంది. సో మనం చూడండి, లాంచ్ ఇన్స్టాన్స్ ఓకే. లాంచ్ ఇన్స్టాన్స్లో మనం చూడండి, యూజర్ ఏబిసి బ్యాంక్ సర్వర్ ఇది, రైట్. ఓకే. నెక్స్ట్ కేసులో మీరు ఏమొస్తుంది, ఇక్కడ అక్టోబర్ లాక్ ఇక్కడ. ఆ తర్వాత మనకి సింపుల్గా లాంచ్ ఇన్స్టాన్స్ అయిపోయింది. చూసారా, నేను ఇన్స్టాన్స్ని తయారు చేస్తున్నా. లాంచింగ్ ఇన్స్టాన్స్ అయిపోయింది. 80%, 90%, 100 అయిపోయింది. సో ఆఫ్టర్వర్డ్స్ మళ్ళీ మనం EC2 డాష్బోర్డ్లోకి వెళ్ళి అక్కడ మళ్ళీ మన సర్వర్లు ఏం రన్ అవుతున్నాయో చూసుకోవాలి, రైట్. చూసారా, ఇప్పుడు మనకి 0 సర్వర్లు నడుస్తున్నాయి అని అది చూపిస్తుంది. ఇలా 0, ఇదిగో 0. సో 0 కాబట్టి మనం దీన్ని క్లిక్ చేస్తే, అంటే ఇంకా రిఫ్రెష్ చేయాలి మనం. సర్వర్ అప్లో, సర్వర్ అప్లోకి వచ్చేసింది. ఏబిసి బ్యాంక్ సర్వర్ ఈజ్ రన్నింగ్ రైట్ నౌ. తర్వాత నేను కాపీ చేసేసి కాపీ పబ్లిక్ IP అడ్రస్ అండ్ గో టు దిస్ ప్లేస్. సో ప్రొఫైల్ 1 వాడి ఫార్వర్డ్స్, రైట్. ఇది యాక్చువల్గా ఇక్కడ నేను EC2 యూజర్గా లాగిన్ అయిపోయిన తర్వాత నేను sudo -i ప్రెస్ చేస్తాను. అప్పుడు నేను రూట్ యూజర్గా మారిపోయా. రూట్ యూజర్గా మారిన నేను యూజర్ యాడ్, మనకి యూజర్స్ కావాలి కదా, యూజర్ యాడ్ బాను ఒక యూజర్కి పాస్వర్డ్ కావాలి కదా, passwd అంటే పాస్వర్డ్ ఇవ్వడానికి passwd కమాండ్ బాను. అప్పుడు వెంటనే మనకి ఏం చేస్తుంది, ఆస్కింగ్ పాస్వర్డ్ 1 2 3 1 2 3, మళ్ళీ ప్రెస్ సెంటర్ బటన్ 1 2 3. అరే మీరు ఇచ్చిన పాస్వర్డ్ కనపడలేదే, కనపడదు, హైడ్ అయ్యిద్ది అనమాట. కాబట్టి సార్, మీరు రీసెట్ పాస్వర్డ్ కూడా మనం passwd యూజ్ చేస్తాం కదా. రీసెట్ కూడా అంతే సింపుల్గా. మళ్ళీ రీసెట్ చేయాలనుకోండి, మళ్ళీ passwd కొట్టేసి యూజర్ నేమ్ బాను, అంతే. అప్పుడు అగైన్ ఇట్ ఈస్ గివింగ్ యూ 1 మోర్ పాస్వర్డ్, అట్లా అనమాట. రీసెట్కైనా అదే, కొత్త పాస్వర్డ్ తయారు చేయడానికి అదే. బట్ మనకి పాస్వర్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అనేది రావాలి, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ కేసులో మనం యూజర్ యాడ్, ఇదిగో చందు అనే యూజర్ రాసాం. మళ్ళీ తర్వాత మనం passwd చందు అనే యూజర్ రాస్తున్నాం. సారీ, తప్పు రాసాం అక్కడ. మనం చూడండి, passwd చందు అని రాయాలి. రాసిన తర్వాత 1 2 3 ప్రెస్ సెంటర్ బటన్, 1 2 3 ప్రెస్ సెంటర్ బటన్, అయిపోయింది, సక్సెస్. మనం ఇద్దరు యూజర్స్ని తయారు చేసాం. ఈ ఇద్దరు యూజర్స్ వాళ్ళ సెషన్స్లో లాగిన్ అవ్వాలి అంటే లైనెక్స్ తోటి మనం అప్రూవల్ తీసుకోవాలి. లైనెక్స్తో అప్రూవల్ తీసుకోవటం అంటే లైనెక్స్తో మాట్లాడాలి. లైనెక్స్తో మాట్లాడాలంటే వాటికి చాటింగ్, వాట్సాప్, ఫేస్బుక్ లేదే. అప్పుడు ఏం చేసింది, లైనెక్సే కొన్ని ఫైల్స్ని రాసి పెట్టుకుంది. ఈ ఫైల్స్తో మీరు కమ్యూనికేట్ అవ్వగలిగితే నాతో మాట్లాడినట్టే అని. ఆ ఫైల్సే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఆ ఫైల్ పేరే ఏంటది, SSHD కాన్ఫిగరేషన్ ఫైల్. అది ఈ SSHD కాన్ఫిగరేషన్ ఫైల్తో మనం మాట్లాడాలంటే అసలు ఆ లొకేషన్ ఎక్కడుంది, ఆ ఫైల్ లొకేషన్ SSH అనేది లొకేషన్. ఆ SSH అనే ఫోల్డర్ ఎక్కడుంది, మళ్ళీ ETC. మళ్ళీ ఆ ETC అనేది ఎక్కడుంది, /, ఇది లొకేషన్. /ETC SSH SSD అంటే SSHD అనేది ఫైలు, SH అనేది ఫోల్డరు, ETC అనేది కూడా ఫోల్డరే. లాస్ట్లో ఉన్న // కూడా ఫోల్డరే. అయితే దాని లోపలికి ప్రవేశించాలంటే నేను నానో కమాండ్ వాడతాను, అంతే.
నానో రాసి కాన్ఫిగ్ ఫైల్ అని కొడితే చాలు, దాని లోపలికి నేను ప్రవేశిస్తాను. ప్రెస్ ఎంటర్ బటన్, ఇదిగో ప్రవేశించాం. ప్రవేశించిన తర్వాత వీ నీడ్ టు గెట్ ద అప్రూవల్ ఫ్రమ్ ద లినక్స్. దాన్నే మనం అమ్మా ఇక్కడ నో అని రాసావు కదా, కాదు కాదు, ఇప్పుడు అందరూ లాగిన్ అవ్వాలి, దయచేసి అలో చెయ్యి, అందుకోసం ఎస్ అని పెట్టేశాం. చేసిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు సేవ్ దిస్ మోడిఫికేషన్, జస్ట్ కంట్రోల్ O సేవ్. కంట్రోల్ O చేసిన తర్వాత కూడా ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ సమ్ కన్ఫర్మేషన్. హే బాబు, అది ముందుకెళ్ళమంటావా వెనక్కి ఎస్ ఎస్ ముందుకెళ్ళు అంటే ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. ఎంటర్ అయిపోయింది. ఎంటర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత కంట్రోల్ ఎక్స్ అంటే ఏంది, సేవ్ అండ్ ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్ అని అంత మొత్తం అయిపోయింది. తర్వాత ఈ మోడిఫికేషన్స్ అన్ని రిఫ్లెక్ట్ అవ్వాలి అన్నా, ఈ మోడిఫికేషన్స్ పూర్తి స్థాయిలో లైనెక్స్ దాకా వెళ్ళాలి అన్నా, మనం సర్వీస్ అనే కమాండ్ ఉపయోగించి సర్వీస్ని రీస్టార్ట్ చేస్తాం. సర్వీస్ SSD రీస్టార్ట్.